तेलंगाना असेंबली में रियासत का बजट पेश कर दिया गया। डिप्टी चीफ मिनिस्टर व वजीर फाइनेंस मल्लू भट्टी विक्रमार्का ने 3,04,965 करोड़ रुपए का मुश्तमिल बजट पेश किया। तेलंगाना की तश्कील के बाद ये पहला मौका है जब बजट 3 लाख करोड़ रुपए का पेश किया गया है। हुकूमत ने बजट में बीसी तबके के लिए 11,405 करोड़ रुपए मख्तस किए, जबकि एसी तबके के लिए 40,220 करोड़ रुपए फराहम किए गए हैं। एसटी बरादरियों के लिए बजट में 17,100 करोड़ रुपए की रकम मख्तस की गई है। हुकूमत ने अज़्म का इजहार किया है कि तेलंगाना की सूरत हाल को बदलने का हुकूमत से हर मुमकिन जिद्दोजहद की जाएगी और रियासत की तरक्की के मंसूबों को पेश नज़र रखते हुए ये बजट तैयार किया गया है। कानून साज कौंसिल में वजीर IT श्रीधर बाबू ने बजट पेश किया। 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను। గౌరవ అధ్యక్ష, ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది। సంక్షేమం, అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను। తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ మార్పు తెచ్చే విధంగా బాధ్యతగా వహిస్తూ వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటూ విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం। అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుంది। అయితే అదే సమయంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది। తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తున్నాం। ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్। రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది। హైదరాబాద్ మహానగరంలో రవాణా, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి ప్రధాన అంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నాం। దీనిలో భాగంగా హైదరాబాద్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుని ప్రారంభించాం। ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాం। భూమి లేని వ్యవసాయ కూలీలు, ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం। మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణవిముక్తులు చేసింది। వారికి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది। ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు 20,616,89 రూపాయలు రుణమాఫీ చేశాం। దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి
మార్గం సుగమమైంది. సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. లౌకిక విలువలను స్ఫూర్తిగా నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల మత భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి వనరుల పంపకం జరగాలని, తద్వారా సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్ ని రూపొందించాం. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. तेलंगाना हुकूमत ने अपने बजट में अक़लियतों के लिए 3,591 करोड़ रुपए फराहम करने का ऐलान किया है। अक़लियतों की फलाह व बहबूद को हुकूमत ने अपनी तरजीहात में मुश्तमिल करते हुए कई अहम इक़दामात का ऐलान किया है। डिप्टी चीफ मिनिस्टर व वज़ीर फाइनेंस मल्लू भट्टी विक्रमार्का ने अपनी बजट तकरीर में कहा कि हुकूमत से यंग इंडिया अकामती स्कूलें भी शामिल करेगी। इसके अलावा अक़लियती नौजवानों के लिए 804 करोड़ रुपए की कर्ज़जात फराहम किए जाएंगे। राजीव युवा स्कीम के तहत अक़लियतों को ये कर्ज फराहम किए जाएंगे ताकि नौजवान खुद रोज़गार स्कीमात से वाबस्ता हो सके। इस स्कीम के तहत अक़लियती मालियती कॉरपोरेशन से दरख्वास्तें मौसूल की जा रही है। हुकूमत ने ऐलान किया कि अक़लियतों की तालीमी हालत को बेहतर बनाने मौसर इक़दामात किए जाएंगे। ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కల్పన కొరకు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాకుండా యువతని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారు మరింత మందికి ఉపాధి సృష్టించేట్లు ప్రోత్సహించడం మా ధ్యేయం. ఈ పథకం ద్వారా యువతకు కని విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తాం. అర్హుడైన ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తాం. యువత అభ్యున్నతికి ఈ పథకం గొప్పగా తోడ్పడుతుంది. మేము ప్రవేశపెట్టిన అభయహస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నవే. ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నిటినీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education ensures students are future-ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.